హాయ్ అండి. ఇవాళ చికెన్ పచ్చడి మీకు ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. అది ఒక బౌల్లోకి తీసుకున్నాను. దీన్ని 2-3 టైమ్స్ కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. దీంట్లో ఇప్పుడు పసుపు, సాల్ట్ వేసుకుని కలిపి అలా ఉంచుకోవాలండి. సాల్ట్ వేసుకున్నాం, కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. దీన్ని బాగా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. అలా ఓ 5 మినిట్స్ కలుపుకున్నదాన్ని అలా ఉంచుకోవాలండి. బాగా ముక్కలకి కలిపేటట్టు బాగా మద్దన చేసుకోవాలి. దాన్ని అలా 5 మినిట్స్ ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా స్టవ్ వెలిగించుకుని ఆ పాత్రని డైరెక్ట్గా పెట్టేసుకోవాలండి స్టవ్ మీద. దానికి ఆల్రెడీ చికెన్కి సాల్ట్ కలుపుకున్నాం కాబట్టి వాటర్ వస్తుందండి దాంట్లోకి. ఆ వాటర్ ద్వారా అవి ఉడుకుతుంది. ఆ వాటర్ సరిపోతుంది, ఇంకా వాటర్ వేసుకోక్కర్లేదు. అది ఒక 10 మినిట్స్ అలా ఉడుకుతుందండి. ఉడికిన తర్వాత చూసారా ముక్కల్లోకి వాటర్ వచ్చింది. ఇలా ఉడికించుకుని ఒక పక్కకు తీసుకోవాలండి. బాగా ఉడికిందండి. దీన్ని వేరే బౌల్లోకి తీసుకున్నానండి. కొంచెం వాటర్ ఉంది దీంట్లో, వేరే బౌల్లోకి తీసుకున్నాను. ఇది వేగటం కోసం ఆయిల్ పెట్టుకున్నానండి గ్యాస్ స్టవ్ వెలిగించుకుని. అది 1 కేజీ చికెన్కి 1/2 కేజీ వేరుశనగ ఆయిల్ పడుతుందండి. నేను వేరుశనగలో వేపుతున్నాను. ఆయిల్ వీటెక్కిందండి. వీటెక్కిన తర్వాత చికెన్ వేసుకుని వేపుకోవాలి. ఆల్రెడీ ఉడికించిన చికెన్ కాబట్టి అది మనకి వేపుకోవడానికి ఎంతో టైం పట్టదండి. చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. అదే డైరెక్ట్ వేపుకుంటే చికెన్ కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి. మాది పచ్చడి బిజినెస్ అండి. ఒక 50 కేజీలు 30 కేజీలు అలా ఆర్డర్ వస్తూ ఉంటుందండి. అది పెడతాము. నేను మీకు చూపించడం కోసం 1 కేజీ చికెన్ తీసుకుని ఇవాళ ఎలా పెట్టాలో చూపిస్తున్నానండి. మాది వెంకటలక్ష్మి పికిల్స్ అండి. అన్ని పచ్చళ్ళు ఉంటాయి, అన్ని పచ్చళ్ళు చేస్తారండి. వెజ్ అండ్ నాన్ వెజ్ అన్నీనండి. చూసారా ఎలా వేగినాయో? ఇంకా కొంచెం కలర్ రావాలి. కలర్ బ్రౌన్లో వచ్చిన తర్వాత తీసుకోవచ్చండి. బాగా ఇంకా గట్టిగా అయిపోయేటట్టు ఉంచుకుంటే అది ముక్క బాగా గట్టిపడిపోతుందండి. ఇలా తీసుకున్నామంటే గ్రేవీ ముక్కకి బాగా పడుతుందండి. చూసారా కలర్ బాగుంది కదా? ఈ కలర్లో తీసుకోవాలండి. దాంట్లోకి అది తీసిన ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి. ఇది కూడా వేపుకోవడం కోసం 2 స్పూన్స్ వేస్తున్నాను నేను, సరిపోతుంది. అది అంటే ఉజ్జాయింపు నెయ్యి వేసాను, మీరు స్పూన్ లెక్కనైతే 2 వేసుకుంటే సరిపోతుంది, టేబుల్ స్పూన్స్. చూసారండి, ఇది ఇలా వేపుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. పచ్చివాసన పోతే ముక్క బాగుంటుంది. వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు చికెన్ వేపు పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ వేసుకోవాలి. చాలామంది కారం ఎక్కువ తింటారు, తక్కువ తింటారు కాబట్టి మీకు ఎలాగా కుదురుతుందో అలా వేసుకోండి. సాల్ట్, కారం అవి కూడాను. నేనైతే 4 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నానండి. కారం వేస్తున్నానండి. కారం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను తగినంత వేసుకుంటున్నాను.
మీకు క్వాంటిటీలో కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను తర్వాత చూపిస్తాను వీడియోలో. మసాలా పౌడర్ అండి. మసాలా పౌడర్ మా ఇంట్లోనే తయారు చేస్తారు అత్తయ్య గారు, అదే యూస్ చేస్తున్నాం. ఇవి మొత్తం ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. కారం కానీ సాల్ట్ కానీ ఏమన్నా పడితే కొంచెం వేసుకోవచ్చు. ఇది ఒక రోజు నిల్వ ఉండి తర్వాత తింటే బాగుంటుందండి. అంటే బాగా ముక్కకి లాక్కుంటుంది గ్రేవీ అయ్యని. దీంట్లో నిమ్మరసం కూడా యూస్ చేస్తామండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా పక్కన ఉంచుకుని తర్వాత నిమ్మరసం వేసుకోవాలండి. ఇది కేజీ చికెన్ కండి 6 నిమ్మకాయల రసం పడుతుంది. కరివేపాకు అండి, వేయించి పెట్టుకున్న కరివేపాకు వేస్తున్నాను. ఆరు నిమ్మకాయలు తీసుకుని దాని రసం తీసుకుని దీంట్లో కలుపుకోవచ్చు. 1 కేజీ కదండి, మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, కావాలంటే పులుపు సరిపోతే. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కొంచెం వేడి చల్లారింది కదండి, నిమ్మరసం వేడిగా ఉన్నప్పుడు మాత్రం వేయకూడదండి. నిమ్మరసాన్ని కొంచెం విరిగినట్టు అవుతుంది. అందుకని నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ పులుపు కారం అవి ముక్కకు బాగా పడుతుంది. చూసారా, మంచి కలర్ఫుల్గా ఉంది. చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఒకసారి ట్రై చేసి మీరు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. వావ్, సూపర్. ఒక బౌల్లోకి తీసుకుంటున్నాం కదండి, చూస్తేనే నోరు ఊరిపోతుందండి. ఇది రైస్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో చికెన్ పచ్చడి కలుపుకుని తింటే వావ్, సూపర్. ఒకసారి ట్రై చేయండి. మీ చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది.